Everyone, thank you guests, thank you Srilu, thank you Nagmani. హలో ఫ్రెండ్స్, నేనైతే లూలు మాల్ హైదరాబాద్కి వచ్చేసాను. సో ఇప్పుడైతే లూలు మాల్ దగ్గరికి వచ్చేసాము. నేను, మా ఫ్రెండ్ కిషోర్ అండ్ మా అన్నయ్య నందకిషోర్ అన్నయ్య. సో అదిగోండి కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఆ బ్లూ కలర్, అదే లూలు మాల్. సో అక్కడే మహిళల దినోత్సవం సందర్భంగా వాళ్ళు నన్ను ఆహ్వానించారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను, మా అన్నయ్య కార్లో తీసుకెళ్తున్నారు. వచ్చేసాను, దగ్గరికి వచ్చేసాను. సో ఫస్ట్ టైం అండి లూలు మాల్కి రావడం. హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ తిరిగాను కానీ లూలు మాల్కి అయితే వెళ్ళలేదు. సో ఎలా ఉంటుందో చూద్దాము. లోపల కూడా మేమైతే ఇంకా రోడ్డు పైన ఉన్నాము, చూస్తున్నారు కదా నేమ్ లూలు మాల్. ఇంకా రోడ్డు పైన ఉండి ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్తే బాగుంటుంది. లూలు మాల్ అంటే అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయంట. బట్టలు, రెస్టారెంట్స్, తర్వాత చిన్నపిల్లలు ఆడుకునే అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని బొమ్మలు ఉంటాయి కదా చిన్నపిల్లలు ఆడుకునేవి, అవి కూడా అన్నీ ఇక్కడే ఉంటాయంటండి. సో నాకు కూడా తెలియదు. ఇదిగోండి ఎంట్రీ బోర్డు చూసారా, లూలు మాల్. వావ్, చాలా బాగుంది. జై శ్రీరామ్ లూలు మాల్. సో బయట మై గాడ్, నాకు ఇష్టమైన పీస్ మిఠాయి పింక్ కలర్లో కనిపించింది కదా. సో లూలు మాల్లో ఉన్న చిన్న షాపులు అదిగోండి, చిన్న థియేటర్స్ కూడా ఉన్నాయి, బట్టల షాపులు ఉంటాయి, చాలా ఉన్నాయి. వచ్చేసాను, అవార్డు కూడా తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు, లూలు మాల్ డైరెక్టర్స్, వాళ్ళిద్దరు కూడా. చాలా హ్యాపీ అనిపించింది. 30 years ఇండస్ట్రీ అని అంటారు కదా, వాళ్ళ పాప అమ్మాయి. సో యువతల మన సూపర్ సీనియర్స్ సీరియల్ నటి ఆవిడ. నాకు వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. సో కాసేపు వాళ్ళు అక్కడ పక్కన ఉండమని చెప్పారు, నేను కూడా వాళ్ళతో పక్కన నిల్చున్నాను. సో అందరూ చూస్తున్నారు, వాళ్ళందరికీ నేనైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో చాలామంది అండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది లూలు మాల్లో ఫస్ట్ టైం నేను అవార్డు తీసుకుంటున్నాను. నాకు ప్రత్యేకమైన రోజు ఇది. అందరిలో కలిసి ఉండడం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో తన సింగర్ మీకు తెలిసే ఉంటుంది. సో నేను ఎలా ఉంటుంది వీళ్ళలో, నేను ఎలా ఉండగలిగాను ఇంత హ్యాపీగా అనేసి అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా కలిసిపోవాలి కదా ఫ్రెండ్స్. సో అలాగే వీళ్ళందరినీ చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంతమందిలో నేను కూడా ఒకదాన్ని ఉన్నాను అనిపించింది. సో ఈయన డైరెక్టర్ గారు. సో చాలా అంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, టిక్ టాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ శాంతి గారు, థ్యాంక్ యూ లూలు మాల్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్, ఓకే. సో ఒక 2 lines పాడతాను, మీరు కూడా నాతో పాటు పాడాలి. చాలా బాగా పాడుతున్నారు కదా. సింగర్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. పాపులర్ సింగర్. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. తను కూడా నేను వచ్చిన అవార్డ్ ఫంక్షన్కి రావడం, సో అలాంటి వాళ్ళు నేను కలవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎంతో ఎంజాయ్ చేశాను. నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారా అనిపించింది నాకు. ఇంకా నాకు ఉత్సాహం చాలా అంటే చాలా నింపారు నాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Everyone, thank you guests, thank you Srilu, thank you Nagmani garu. I request you all to kindly take your seats. We'll get back to you soon. ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ కూర్చోపెట్టాలి, మాట్లాడియాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. ఏదైనా ఒక సంస్థ ముందుకు నడవాలి అంటే అందులో చాలా పెద్ద వాళ్ళు వచ్చారండో. సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో కలిపి నేను అవార్డు తీసుకోవడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇంతమంది చూస్తున్నారు కదా,
వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి నేను, ఎందుకంటే చాలా హ్యాపీ. ఇంతమందిలో నేను అవార్డు తీసుకున్నానా అనిపించింది. అందరూ చూస్తున్నారు నన్నే అనిపించింది. అది కూడా చాలా బాగుంది, కానీ అంత హుషారు లేదు, హుషారు చాలా తగ్గిపోతుంది. స్నాక్స్ తింటూ ఉండండి. సో ఇక్కడ అయితే ఇప్పుడు వెళ్తున్నారు కదా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇక్కడ పృథ్వీ సార్ ఉన్నారు కదా కామెడియన్, వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప వాళ్ళిద్దరు. సో ఆవిడకి కూడా ఉమెన్స్ డే సందర్భంగా అవార్డు ఇచ్చారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలామంది రకరకాల ఫీల్డ్ అంటే రకరకాల పనులు చేసేవాళ్ళు వచ్చారు, డ్యాన్స్ చేసేవాళ్ళు, నిజంగా కూడా కళలు ఇప్పుడు వాళ్ళు దీపాలు పెట్టుకొని వేస్తూ ఉంటే మనమందరం ఉన్నాం, నేను కూడా ఉంది అందులో కూర్చొని. అంటే తను వచ్చి ఇమీడియట్లీ ఆ దీపాలన్నింటినీ తీసి పక్కకు పెట్టింది. వాళ్ళ కాళ్ళకి ఎక్కడ గుచ్చుకుంటాయని అక్కడ, అందుకే మీకు నంది అవార్డు. నిజంగా కైండ్ హార్టెడ్. థ్యాంక్ యూ. ఆ రోజు సత్కరిస్తారు చూడండి, అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మిగతా రోజుల్లో అందరినీ సత్కరిస్తారు, గౌరవిస్తారు. A very hearty congratulations to the next segment of 6 awardees of Lulu Wonder Women 2024. సాధించాలేమో, అరే నేను చెప్పచ్చు కొట్టాలని చెప్పాను, ఇది మాలో మీరే మర్చిపోయారు. అది మా ఆడవాళ్ళకే సాధ్యము, ఏదైనా చేయగలము, చేసి చూపించాలి కూడా. మహిళలందరికీ ప్రపంచ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. చూడండి ఒక్కొక్క మహిళ ఎలా వస్తుందో, టిక్ టాక్ స్టార్స్, యూట్యూబ్ స్టార్స్. ఇదిగోండి అక్క నాకు తెలుసు. సో ఈమెకి నంది అవార్డు వచ్చింది. సో చెప్పాం కదా పృథ్వీ సార్ వాళ్ళ వైఫ్ అని. ఆమె చాలామంది నటులు ఉన్నారు. ఇదిగోండి ఈ సార్ పేరు తెలియదు కానీ లూలు మాల్ డైరెక్టర్ గారు. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను మా అన్నయ్య ఫోటో తీసుకున్నాము. ఏం చక్క, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ కూడా నా అభిమానులు ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు చాలామంది. చాలా గర్వంగా అనిపించింది నాకైతే. నాతో కలిసి ఫోటో దిగుదాము అన్నారు. తప్పకుండా అని చెప్పాను. వాళ్ళే నాకు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు చాలామంది, ఇలాంటి వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా హ్యాపీ అనిపించింది, వాళ్ళ మధ్యలో ఉండి హ్యాపీగా గడిపేశాను. చూస్తున్నారా వీళ్ళందరూ మా అక్కలు మా అమ్మలు.